ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు పుట్టుకొక్కలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడు అంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవటం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా, అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తెక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలేగా. చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లి ఎక్కడ, మీ చెల్లి ఎక్కడ? ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా? ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా? మొన్నే కదా గృహప్రవేశం చేశారు, మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకు ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలు ఇంటికి పిలిచావా? ఇట్లా కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా. చంద్రబాబు నాయుడు గారు, నీ దగ్గర సరుకు లేదు, నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు. మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సెక్స్ అయిపోయిందనే కలరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా. అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బతికున్నంతకాలం ఆయనే ఉండాలి. అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చిన అనుమానం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు కూడా మమ్మల్ని కొనసాగించమని ఇప్పుడు అంటున్నాయంటే జారిపోతున్నానే కదా అర్థం. మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు? ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారంట. వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు. వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు. పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డామును పడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టే వాళ్ళు ఆ మాట అంటున్నారు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే 4 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది. అందువలనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు ఏదో. ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది పాత్ర ఇలాగే, ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని. ముందు ముసళ్ళు పండగ తొందర ఏముంది? అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు. ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వు. నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు, గెలిచావు, ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు, అనుభవం లేదు. అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తుందల్లా ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు, మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు, మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు. మొత్తం లంచాలు తీసుకోవటం, ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం, సూట్ కేసులు జారేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం. ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రెడ్డి. రెండో పని ఏంటి? మా మీద కేసులు పెట్టడం, సూట్ కేసులు ఎత్తుకోవటం, మా మీద కేసులు పెట్టడం. ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఏదైనా మాట్లాడతాడు మైకి దొరికినప్పుడు. తొందరపడద్దు నాయన, కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కాలాలు మారతాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి. అంతే తప్ప
వారి మీద వీరి మీద పక్కన ఉన్న రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతండి? రౌండ్ అబౌట్ 50 సంవత్సరాలు. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. రాబోతున్నాడని మేము చెప్పడం కాదు, మీరే చెబుతున్నారు. ఇండస్ట్రియలిస్టులు రావంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడానికి గ్యారంటీ ఇవ్వండి అనే మాట మాట్లాడుతున్నారు. ఇవాళ మొదటి మహానాడులోనే మళ్ళా జరగబోయే 4 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఏంటంత తాపత్రయం నీకు అంటే జారిపోతుందనే కదా అర్థం. దాన్ని అభద్రతాభావంతో మహానాడు జరుపుకున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.